ఒక 5 కోట్ల నుంచి 10 కోట్లు ఖర్చు పెడితే మంచి సర్వే చేయొచ్చు. అది మనకి ఇప్పుడు ఆ స్టేటస్ లేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ లెక్కలు ఎట్లా ఉంటాయి అంటే ఎవడి ఆస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు 2014లో వైసీపీ 150 గెలుస్తాం అనుకున్నది పోలా, ఇప్పుడు అంతే అనుకుంటున్నారు కదా, పోవచ్చును. అదే సందర్భంలో 2019లో భారీ సీట్లు 130 దాకా గెలుచుకుంటామని తెలుగుదేశం అనుకుంది, కానీ పోలా, 23కి పరిమితం కాల. ఈ ట్రిప్ గెలవచ్చు. ఇది ఎక్కడ ప్రాబ్లం అంటే ఇక్కడ ఉన్న ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే గెలుపోటములకు సంబంధించినంత వరకు ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడంలో 5 ఏళ్ల పాటు నిరంతరం పనిచేసిన ఈనాడు ఆంధ్రజ్యోతి. దానికి కౌంటర్ సాక్షి వర్కౌట్ కాదు. ఎప్పుడైనా సరే సమర్థింపు చెప్పడం కష్టం, అంటే కన్విన్స్ చేయడం కష్టం, వ్యతిరేకించడం క్రియేట్ చేయడం సులభం. ఇప్పుడు ఈ అబ్బాయి మంచోడండి అని చెప్పడం చాలా కష్టం. అతను మంచోడు, నేను మంచోడు కాదా, నువ్వు మంచోడు కాదా, ఆడు మంచోడు బొక్క పో అంటాడు ఎవడైనా. అదే ఆడు ఎదవంట, అంతే ఎదవా, కంపేరింగ్ అక్కడ చేసుకోడు ఎవడు కూడా. కాబట్టి ఎదవం చేయడం సులభం. చంద్రబాబుకి వ్యతిరేకత సృష్టించడం జగన్కి సులభమైంది, కానీ తనకు అనుకూలత సృష్టించడం కష్టం అవుతుంది సహజంగా. ప్రభుత్వ ఉద్యోగులు ఇదివరకు చంద్రబాబు మీద కోపంతో జగన్కి వేస్తారు, ఈసారి జగన్ మీద కోపంతో అటేస్తారు కదా. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాలు ఒక క్లియర్ కట్ అంచనానైతే ఇవ్వలేకపోయాయి. అంటే ఏ సంస్థకి ఆ సంస్థ క్లియర్ కట్ అంచనా ఇచ్చినా ఓవరాల్ గా కామన్ పబ్లిక్ కి డిసైడ్ అవ్వలేకపోతున్న పరిస్థితి. ఇది రేపు ఎన్నికల ఫలితాలు వచ్చే చివరి నిమిషం వరకు కూడా ఈ టెన్షన్ కంటిన్యూ అవుతుందేమో, మేబీ లాస్ట్ మినిట్ వరకు కూడా. దీనికి కారణం ఏంటి అంటే 3 పార్టీలు ఏకం